హలో వ్యూవర్స్, వెల్కమ్ టు షేకార్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఇయర్ మనం గమనిస్తే ఈ ఇండియన్ కార్ మార్కెట్లో చాలా కార్లు రిలీజ్ అయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో చూసినట్టయితే కియా సోనెట్ వచ్చింది. ఇప్పుడు నిసాన్ వాళ్ళు సరికొత్తగా తమ మ్యాగ్నైట్తో ఇండియాని వావ్ చేశారు. మనం నిసాన్ హిస్టరీని చూసినట్టే అయితే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త కార్ని ఇంట్రొడ్యూస్ చేస్తూనే వచ్చారు. కానీ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మనం ఒక మంచి కార్ని నిసాన్ నుంచి మిస్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ డిసెంబర్ 2వ తారీఖు నిసాన్ వాళ్ళు తమ కొత్త మ్యాగ్నైట్తో ఇండియాకి రీఎంట్రీ ఇచ్చారు. ఈరోజు ఈ మ్యాగ్నైట్లో ఏముంది, ఒక కస్టమర్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చూద్దాం రండి. ఇండియన్ కార్ మార్కెట్లో ఉన్న అన్ని కార్ల వివరాలు మరియు రివ్యూని తెలుగులో చూడడానికి మా ఛానల్ షేకార్స్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇండియన్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్లతో పోలిస్తే నిసాన్ మ్యాగ్నైట్ విడ్త్ మరియు హైట్ కొంచెం తక్కువగా ఉంది. కానీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ 205 mm ఈ కార్లో ఇచ్చారు. మనం బానెట్ ఎత్తినప్పుడు ఇది బరువుగాను దృఢంగాను చేసినట్టు ఫస్ట్ లుక్లో తెలిసొస్తుంది. సో నిసాన్ వాళ్ళు సేఫ్టీ ఫీచర్ని మనసులో పెట్టుకుని దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకి తెలిసొస్తుంది. సో ఇది ఇంజిన్ రూమ్ ఆఫ్ నిసాన్ మ్యాగ్నైట్. నిసాన్ మ్యాగ్నైట్ మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. ఒకటి 1.0 పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0 పెట్రోల్ టర్బో ఇంజిన్. అండ్ అన్ని కాంపోనెంట్స్ క్లీన్గా ప్లేస్ చేశారు. బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ ఈ ట్యాగ్ లైన్తో నిసాన్ వాళ్ళు మ్యాగ్నైట్ని ఇండియాలో అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ నుంచి మీరు ఈ పెద్ద గ్రిల్ని చూడొచ్చు. ఇది డాట్సన్ నుంచి తీసుకున్నారు. అండ్ యు గాట్ నిసాన్ బ్యాడ్జింగ్ అట్ ద మిడిల్. స్టైలిష్ లుకింగ్ హెడ్ లైట్స్ ఉన్నాయి. ఇది ప్రొజెక్టెడ్ హెడ్ లైట్స్ అండ్ ఎల్ షేప్ డిఆర్ఎల్స్ అండ్ కాంపాక్ట్ ఫాగ్ ల్యాంప్స్. ఈ మూడు చాలా బాగా బ్లెండ్ అయినాయి అండ్ క్రోమ్ ఫినిషెస్ ఇచ్చి ఈ కార్ని ఇంకా లగ్జరీగా కనపడేలా చేశారు. ఓవరాల్ ఫ్రంట్ నుంచి మీరు ఈ వెహికల్ని గమనిస్తే ఒక మస్క్యులర్ వెహికల్లా కనబడుతుంది. అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ కెమెరాని ప్లేస్ చేశారు. సైడ్ ప్రొఫైల్ నుంచి గమనించేటట్టయితే ఈ వెహికల్లో స్ట్రైట్ ఫినిషెస్ తక్కువ చేసి చాలా కర్వీ ఎడ్జెస్ ఇచ్చారు. సో ఈ కర్వీ ఎడ్జెస్తో ఈ వెహికల్ ఒక లుక్ని స్పోర్టియర్గా కనపడుతుంది మరియు లగ్జరీగా కనపడుతుంది. ఈ క్లాడింగ్ మీకు ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ దాకా క్లీన్గా ఫ్లో అవుతుంది, విచ్ గివ్స్ యూ ద స్పోర్టియర్ లుక్. అండ్ ఈ 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ని కూడా యాడ్ చేశారు. ఇది మీకు టాప్ ఎండ్ వేరియంట్లో అవైలబుల్ ఉంటుంది. నిసాన్ మ్యాగ్నైట్ బ్యాడ్జింగ్ మీకు ఫెండర్ మీద యూనిక్గా ప్లేస్ చేశారు. ఇది ఫ్రంట్ డోర్లో ఉన్న లైనింగ్తో బాగా బ్లెండ్ అవుతూ ఉంది. అండ్ పియానో బ్లాక్ ఫినిషెస్తో ORVM ఉంది. దీని కింద మీకు 360-degree కెమెరాని ప్లేస్ చేశారు. మూవింగ్ ఆన్ టు ద డోర్ హ్యాండిల్స్, మీకు ఇది క్రోమ్ ఫినిషెస్తో ఇచ్చి బాగా లగ్జరీ లుక్ని ప్రొవైడ్ చేశారు. అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేసేటట్టుగా
ఈ డోర్ లైనింగ్ కూడా క్రోమ్ ఫినిషెస్తో కంప్లీట్ చేశారు. అండ్ ఆన్ ద హోల్ ద డిజైన్ లాంగ్వేజ్ లుక్స్ బ్యూటిఫుల్. అండ్ సైడ్ నుంచి ఒక మస్క్యులర్ ఎస్యూవీ లుక్ మీకు ఈ వెహికల్ ఇస్తుంది. బ్యాక్ నుంచి చూస్తే మీకు టెరానో డిజైన్ లైన్స్ని ఫ్లోగా యూజ్ చేసుకొని ఈ మ్యాగ్నెట్ డిజైన్ చేసినట్టు తెలిసొస్తుంది. అండ్ మీకు ఈ క్రోమ్ లైన్ ఫ్రమ్ ద సైడ్ ఫ్లో అయ్యి కంప్లీట్ చేస్తుంది ఈ వెహికల్లో. అండ్ మ్యాగ్నెట్ బ్యాడ్జింగ్ సెంటర్లో మీకు పెద్దగా అండ్ బోల్డ్గా ప్లేస్ చేశారు. దానిపైన మీకు నిసాన్ బ్యాడ్జింగ్ ఉంది. రియర్ గ్లాస్ గురించి మాట్లాడేటట్టయితే మనకు ఈ వైపర్ చూస్తున్నారు కదా, ఇది అన్ని వేరియంట్స్లో ఒక సేఫ్టీ ఫీచర్గా నిసాన్ వాళ్ళు ఇండియాలో మార్కెట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ద వేరియంట్స్. అండ్ ఈ డీఫాగర్స్ మీకు టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద స్టైలిష్ ఫీచర్ ఆఫ్ దిస్ కార్ ఇస్ దిస్ టెయిల్ ల్యాంప్. ఈ టెయిల్ ల్యాంప్ మీకు ప్రొజెక్టెడ్ టెయిల్ ల్యాంప్గా ఉంది. అండ్ సైడ్ నుంచి చూస్తే మీరు బాడీ లైన్ నుంచి బయటికి వచ్చినట్టు ఒక స్టైలిష్ లుక్తో ఉంది. అండ్ స్పాయిలర్స్ కూడా అంతే, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్లా మీకు అస్సలు అనిపించదు. ఆ డిజైన్ లాంగ్వేజ్తో బాగా బ్లెండ్ అయ్యి మీకు ఒక కంప్లీట్ ప్యాకేజ్లా కనపడుతుంది. అండ్ ఇప్పుడు లోపల ఏముందో చూద్దాం రండి. సో వీ హెవ్ గాట్ అ బూట్ స్పేస్ ఆఫ్ 336 లీటర్స్ ఇక్కడ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ మీకు 60-40 సీట్స్ ఉన్నాయి. యూ కెన్ ఫోల్డ్ దెమ్ అండ్ ఇంక్రీజ్ ద సైజ్. మీకు స్పేర్ వీల్ వచ్చేసి 15 ఇంచ్ నాన్ అలాయ్ వీల్ ఇచ్చారు. ఇప్పుడు కార్ లోపలే ఉందో మనం చూద్దాము రండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద సీట్స్, నిసాన్ వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ ట్రిమ్ సీట్స్ని మ్యాగ్నెట్లో ఇస్తున్నారు. సో దీనికి ఒక మంచి థై సపోర్ట్ ఉంది. అండ్ స్టైలిష్గా కనపడడానికి సైడ్లో మీకు లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఈ స్టీరింగ్ లెదర్ హ్యాండిల్స్ ఇది మీకు ఒక టాప్ ఎండ్ వేరియంట్ కార్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ దిస్ ఫ్లాట్ బాటమ్ ఉండడం వల్ల ఇది ఒక స్పోర్టీ ఫీల్ ఇస్తుంది ఈ కార్లో. అండ్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడేటట్టయితే ఇది ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వేరియంట్స్ మిస్సింగ్ ఉంది. దిస్ ఇస్ 7 ఇంచ్ TFT ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో ఇక్కడ మీకు కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ ఇది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇక్కడ మీరు కంప్లీట్ స్పెక్ట్రల్ ఫీల్తో ఈ మీటర్ని మానిటర్ చేయొచ్చు. దీంట్లో టైం, టెంపరేచర్, తర్వాత ఫ్యూయల్ అండ్ ఆల్సో టైర్ ప్రెషర్ మానిటర్ అన్నీ చూడొచ్చు. సో స్టీరింగ్ మీద ఉన్న కంట్రోల్స్ యూస్ చేసి మీరు TFTని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది. అలాగే మీరు ఈ డిమ్మింగ్ కంట్రోల్ కానీ, ఈ ఫ్యూయల్ ఎకానమీ, సో యావరేజ్, తర్వాత ఫ్యూయల్ హిస్టరీ, సో ఎంత బెస్ట్ మైలేజ్ ఇప్పటిదాకా ఇచ్చింది అవన్నీ ఇక్కడ మీరు మానిటర్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బటన్స్ యూస్ చేసి మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ మైనస్ బటన్స్తో వాల్యూమ్ని, తర్వాత ఇటు సైడ్ కాల్ రిసీవ్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి మ్యూట్, అండ్ ఆల్సో వాయిస్ కమాండ్తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు మీరు. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్రమ్ నిసాన్ చూస్తే మీరు చాలా సింపుల్గా ఉంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, తర్వాత యాపిల్ కార్ప్లే రెండు వైర్లెస్లో కనెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ మీరు రివర్స్ కెమెరా ఆన్ చేసినట్టయితే మీకు ఈ ఏరియల్ వ్యూ అవైలబుల్ ఉంది. సో దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. కానీ అడాప్టివ్
కంట్రోల్స్ మిస్సింగ్ ఉంది. సో ఆ లైన్స్ చూస్తే మీరు ఇట్ ఈస్ నాట్ టర్నింగ్. మీరు లైక్ స్టీరింగ్ టిల్ట్ చేయగానే అది టర్న్ అవ్వట్లేదు. అండ్ ఇది మీకు ఇరుగ్గా ఉన్న ప్లేసెస్‌లో పార్క్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. వీజీఏ కెమెరా యూజ్ చేశారు దీంట్లో. సో క్లారిటీ కొంచెం తక్కువగానే ఉంటది. బట్ ఐ థింక్ ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది ఇవ్వడం చాలా గొప్పనే చెప్పొచ్చు మనం. ఇక్కడ మీకు ఈ ఏసీ కంట్రోల్ చేయడానికి స్విచెస్ ఇచ్చారు. అండ్ ఏ మోడ్‌లో ఏసీ ప్లే చేస్తున్నారని ఈ స్విచెస్ యూజ్ చేసి మీరు ఆటో కానీ ఏ మోడ్ కావాలి అని సెట్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్ ఆఫ్ ద కన్సోల్‌లో మీకు స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. అండ్ మాన్యువల్ వేరియంట్ ఆఫ్ దిస్ కార్‌లో మీకు ఈ డెడ్ పెడల్ ఆర్ ద ఫోర్త్ పెడల్ ప్లేస్ మిస్సింగ్ ఉంది. దీనివల్ల ఇది కొంచెం ఇరుకు అనిపియొచ్చు మనం రెగ్యులర్ డ్రైవింగ్‌లో. ఈ ప్లాస్టిక్ గురించి మాట్లాడేటట్టయితే ఓవరాల్ దిస్ లుక్స్ లైక్ అ బడ్జెటెడ్ ప్లాస్టిక్. అండ్ ఇది మీకు ఒక ప్లాస్టిక్ ఫీల్ ఇస్తుంది కానీ ఒక లెదర్ ఫీల్ ఇవ్వదు. అండ్ గ్లోవ్ బాక్స్ దిస్ ఇస్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. మీకు 10 లీటర్ ఉంది ఇది. ఇప్పుడు మనం వెనక సీట్లో కో ప్యాసెంజర్ కంఫర్ట్ ఎలా ఉంది అని చూద్దాం. ఇప్పుడు నేను ఒక 5 ఫీట్ 8 ఇంచెస్ ఉన్నాను. ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చుని ఉన్నాను. అండ్ మీకు ఇక్కడ హెడ్ రూమ్ చూస్తే చాలా లైక్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఆల్సో మీరు ఈ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. అండ్ మీరు ఈ లెగ్ రూమ్ చూస్తే చాలా స్పేస్ ఉంది. హాయిగా లెగ్ స్పేస్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్స్లో మీరు ఇలా కాల్ని ముందుకు చాపుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ ఆక్యుపెంట్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం ఇరికి అనిపిస్తుంది. బట్ ఈ సెగ్మెంట్లో ఉన్న ఏ కార్ అయినా మీకు ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఆక్యుపెంట్కి ఇది కష్టమే. అదే మీరు 4 ఆక్యుపెంట్స్ వెళ్ళేటట్టు అయితే మీకు ఈ హ్యాండ్ రెస్ట్ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 2 కప్ హోల్డర్స్కి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఒక మొబైల్ కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం CVT వర్షన్ ఆఫ్ నిసాన్ మ్యాగ్నైట్లో టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం. ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకుందాం. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ఇంజిన్ ఈజ్ ఆన్. డ్రైవ్ మోడ్లో వేద్దాం. ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంజిన్ చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ బాగుంది నడపడానికి. కానీ ఈ ఇంజిన్ నాయిస్ క్యాబిన్ లోపల చాలా వినబడుతోంది. సో నిసాన్ ఈ ఇన్సులేషన్ పరంగా ఇంకొంచెం జాగ్రత్త వహించుంటే ఇంకా బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే సస్పెన్షన్ కొంచెం స్టిఫర్ అనిపిస్తుంది కంపేర్ టు ఇట్స్ రైవల్స్. సో ఈ కార్ రైవల్స్ ఏవి అని మీరు అడిగితే మనకి నెక్సాన్, XUV 300, బ్రెజా, ఈకోస్పోర్ట్, సానెట్, అర్బన్ క్రూజర్ ఇవన్నీ ఉన్నాయి లిస్ట్లో. కానీ ఒక్క పాయింట్లో ఈ కార్ ఎడ్జ్ ఎక్కడ తీసుకుంటుందంటే ప్రైజింగ్లో. సో ఈ ప్రైస్ మాత్రం చాలా కంపారిటివ్ ఉంది. అండ్ మీరు ఒక హ్యాచ్ బ్యాక్తో ఈ ప్రైస్ని కంపేర్ చేయొచ్చు. సో ఈ రివ్యూ వీడియో చూసిన వెంటనే మీకు అనిపిస్తుంది నేను వెళ్ళి ఒక వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాము, బుక్ చేసేద్దాము అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో నేను ఇందాక చెప్పినట్టు సస్పెన్షన్ చాలా స్టిఫ్గా ఉంది. అండ్ మీకు బంపీ రోడ్ వచ్చినప్పుడు చాలా వైబ్రేషన్ ఉంటుంది లోపల. ఇలా అబ్జర్వ్ చేస్తారు మీరు. అది ఒక నెగటివ్ అని నేను చెప్పొచ్చు.
ఈ కార్ మీకు మార్కెట్లో 8 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. 4 మోనోటోన్ తర్వాత 4 డ్యూయల్ టోన్ కలర్స్లో. 4 మోనోటోన్ కలర్స్ ఏవంటే సిల్వర్, బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్. అండ్ డ్యూయల్ టోన్ కలర్స్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉండేది ఏవంటే రెడ్ విత్ బ్లాక్, బ్రౌన్ విత్ బ్లాక్, వైట్ విత్ బ్లాక్ అండ్ బ్లూ విత్ వైట్ టాప్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఈ కార్ మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు 1.0 పెట్రోల్ ఇంజిన్ 18 కిలోమీటర్స్ పర్ లీటర్, తర్వాత 1.0 టర్బో ట్రైన్ ఇది మీకు 20 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది. సో వ్యూవర్స్, ఈరోజు మనం మ్యాగ్నైట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఈ డిజైన్ చూస్తే మీరు చాలా ప్రామిసింగ్గా ఉంది ఈ ఇండియన్ మార్కెట్ అండ్ ఇండియన్ రోడ్ కండిషన్స్కి. ఇక్కడ మీరు చూసేటట్టయితే నిస్సాన్ జస్ట్ తన డిజైన్తో ఇండియాని ఆశ్చర్యపరచలేదు, కానీ వాళ్ళ ప్రైజింగ్ రేంజ్లో కూడా ఒక వావ్ ఫ్యాక్టర్ని పెట్టారు. దిస్ కార్ ఈజ్ స్టార్టింగ్ అట్ జస్ట్ ₹4.99. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 15,000 బుకింగ్స్ని తీసుకున్నారు. అండ్ మీరు ఈ ప్రైస్ ఏం చూస్తున్నారో ఇది 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఈరోజు మనము బెంగళూరు హెచ్బిఆర్ లేఅవుట్లో ఉన్న సూర్య నిసాన్ షోరూంలో ఉన్నాము. ఈ రివ్యూ వీడియో చేయడానికి మనకు చాలా సహకారం చేసిన ఇక్కడ సేల్స్ మేనేజర్ అయిన మిస్టర్ మంజునాథ్ గారికి హృత్పూర్వకమైన ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మంజునాథ్.